హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు చాలు బిఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6C కాన్సెప్ట్ అలాగే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదే విధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో టు వీడియో. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్, అలాగే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడిషన్, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్, అలాగే ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ ఎలా యూజ్ చేయాలి సమ్స్ అనేది మనం నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాం అంటే పెర్ముటేషన్స్ అంటే ఏంటి అనేది కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నామండి. సో ఇంతకీ పెర్ముటేషన్స్ అంటే ఏంటి? పెర్ముటేషన్స్ అంటే ఏంటంటే అరేంజ్మెంట్స్. సింపుల్ గా చెప్పాలంటే అరేంజ్మెంట్స్ అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు వాటిని మనం ఎన్ని వేస్ గా అరేంజ్ చేయొచ్చు అంటే పెర్ముటేషన్స్ అనేది యూజ్ చేస్తామండి. సో ఇంతకీ పెర్ముటేషన్స్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, permutations యొక్క definition: the arrangements of some or all the set of finite things is called a permutations. అంటే సమ్ అంటే కొన్ని గాని లేదా అన్ని ఆబ్జెక్ట్స్ ని గాని మనం అరేంజ్ చేస్తే ఆ అరేంజ్మెంట్స్ నే మనం పెర్ముటేషన్స్ అని అంటాము. సో పెర్ముటేషన్స్ లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటి లీనియర్ పెర్ముటేషన్, వన్ ఈజ్ లీనియర్ పెర్ముటేషన్, అలాగే సెకండ్ వన్ ఈజ్ సర్క్యులర్ పెర్ముటేషన్స్. లీనియర్ పెర్ముటేషన్స్ అలాగే సర్క్యులర్ పెర్ముటేషన్స్. ఇందుకి లీనియర్ పెర్ముటేషన్స్ అంటే ఏంటి? సో ద ఆబ్జెక్ట్స్ ఆర్ అరేంజ్ ఇన్ ఏ లైన్, దెన్ ద పెర్ముటేషన్స్ ఆర్ కాల్డ్ లీనియర్ పెర్ముటేషన్స్. అంటే ఇచ్చిన ఆబ్జెక్ట్స్ ని ఒక లైన్ లో అరేంజ్ చేస్తే ఆ పెర్ముటేషన్స్ నే మనం లీనియర్ పెర్ముటేషన్స్ అని అంటాము. సో లీనియర్ పెర్ముటేషన్స్ అన్నాను కాబట్టి సార్ ఒక లైన్ లో నేను అరేంజ్ చేస్తానంటే అది కరెక్టే కాదు. లైన్లు అంటే స్ట్రైట్ లైన్ అవసరం లేదండి. సో ఇలా ఉన్నా సరే అది లైన్ అవుతుంది. సో లీనియర్ పెర్ముటేషన్స్ మనం తీసుకుంటున్నప్పుడు లైన్ లో ఉన్నాయంటే అర్థం ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఉండాలి అండి, అలాగే ఎండింగ్ పాయింట్ ఉండాలి. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటే ఆ పెర్ముటేషన్ అన్నిటిని మనం లీనియర్ పెర్ముటేషన్స్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి సర్క్యులర్ పెర్ముటేషన్స్. సర్క్యులర్ పెర్ముటేషన్స్ అంటే ఏంటంటే ద ఆబ్జెక్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ సర్కిల్, దెన్ ద పెర్ముటేషన్స్ ఆర్ కాల్డ్ సర్క్యులర్ పెర్ముటేషన్స్. అంటే ఇచ్చిన ఆబ్జెక్ట్స్ ని మనం సర్కిల్ లో అరేంజ్ చేస్తే ఆ పెర్ముటేషన్స్ ని సర్క్యులర్ పెర్ముటేషన్స్ అని అంటాము. మరి సర్క్యులర్ పెర్ముటేషన్స్ అంటే సర్కిల్ ఇలాగే ఉండాలా, ఇలా ఉంటేనే సర్క్యులర్ పెర్ముటేషన్స్ అవుతాయంటే కాదండి. ఇలాగైనా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, రెక్టాంగిల్ లాగా ఉండొచ్చు, స్క్వేర్ లాగా ఉండొచ్చు, ట్రయాంగిల్ లాగా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. అంటే ఇక్కడ సర్క్యులర్ పెర్ముటేషన్స్ అంటే ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉండకూడదు. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉండకపోతే ఆ పెర్ముటేషన్స్ నే మనం సర్క్యులర్ పెర్ముటేషన్స్ అని అంటాము. సో అంటే ఏంటంటే ఇలా క్లోజ్ అయిపోవాలి. సింపుల్ గా చెప్పాలంటే క్లోజ్ అయిపోవాలి. ఏదైనా మనం అరేంజ్ చేసినప్పుడు క్లోజ్ అయిపోవాలి. క్లోజ్ అయితే సో అటువంటి పెర్ముటేషన్స్ ని మనం సర్క్యులర్ పెర్ముటేషన్స్ అని అంటాము. ఈ సర్క్యులర్ పెర్ముటేషన్స్ లో ఎక్కువ డిన్నర్ చేస్తున్నప్పుడు, లేకపోతే అసెంబ్లీ మీటింగ్స్ అవుతున్నప్పుడు, లేదా ఏదైనా క్విజ్ కాంపిటీషన్స్ అవుతున్నప్పుడు ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటామండి ఈ సర్క్యులర్ పెర్ముటేషన్స్ అనేవి. సో జనరల్ గా ఎక్కువ మనం యూజ్ చేసేది ఏంటంటే లీనియర్ పెర్ముటేషన్స్ అని యూజ్ చేస్తాం. అంటే ఏదైనా స్కూల్స్ లో మనకి స్టూడెంట్స్ ని బెంచ్ లో అరేంజ్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక బెంచ్ లో ఒక 5 to 7 మెంబర్స్ ని కూర్చోబెట్టినప్పుడు, ఏదైనా ఒక వర్డ్ ఇచ్చినప్పుడు దాన్ని ఎన్ని వర్డ్స్ గా అరేంజ్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నప్పుడు, ఒక నెంబర్ ని ఎన్ని వేస్ గా రాయొచ్చు అని అడుగుతున్నప్పుడు, ఇలాంటప్పుడు మనం లీనియర్ పెర్ముటేషన్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. అయితే ఈ ఎక్సర్సైజ్ లో కూడా మనకి ఐపీలో మనకి ఫస్ట్ ఇయర్ లో కూడా లీనియర్ పెర్ముటేషన్స్ కోసం ఇచ్చారండి. ఎక్కడ కూడా సర్క్యులర్ పెర్ముటేషన్ గురించి మెన్షన్ చేయలేదు. కాబట్టి మనం ఓన్లీ లీనియర్ పెర్ముటేషన్ కోసం మాత్రమే ఈ ఎక్సర్సైజ్ లో మనం చెప్పుకుంటాము. ఇందులో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే the number of permutations of n dissimilar things taken r at a time when repetition is not allowed is npr. Number of permutations of n dissimilar things అంటే డిఫరెంట్ థింగ్స్ అండి. n డిఫరెంట్ థింగ్స్ ఇచ్చినప్పుడు r అనే థింగ్స్ ని మనం ఒకేసారి తీసుకున్నప్పుడు, ఇప్పుడు రిపిటేషన్ అనేది నాట్ అలౌడ్ అండి. రిపిటేషన్ ఇస్ నాట్ అలౌడ్ అయినప్పుడు ఫార్ములా ఏంటంటే npr. npr ఫార్ములా ఎన్పిఆర్ మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ గా రాయొచ్చు. ఎన్పిఆర్ మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది ఎలా వస్తుంది అంటే ఏంటంటే ఒక ఆర్ ప్లేసెస్ తీసుకోండి. ఇలా మనం ఆర్ ప్లేసెస్ తీసుకుంటున్నాం.
అయితే ఇక్కడ చూడండి ఈ ఆర్ ప్లేసెస్ లో మనం ఎన్ థింగ్స్ అంటే ఎన్ డిఫరెంట్ థింగ్స్ ని ఆర్ ప్లేసెస్ లో అరేంజ్ చేయాలి, అంతే కదండి. ఆర్ ప్లేసెస్ మనకి ఎన్ డిఫరెంట్ థింగ్స్ ఇచ్చాడు, దాని నుంచి ఎన్ని థింగ్స్ మనం సెలెక్ట్ చేయాలి, అరేంజ్ చేయాలంటే ఆర్ థింగ్స్ ని సెలెక్ట్ చేయమంటున్నాడు. సో ద నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఆఫ్ ఎన్ డిఫరెంట్ థింగ్స్ టేకిన్ ఆర్ ఎట్ ఏ టైం అన్నాడు, కాబట్టి ఆర్ ప్లేసెస్ తీసుకున్నాను. ఇందులో ఈ ఎన్ డిఫరెంట్ థింగ్స్ ని ఎన్ని వేస్ గా అరేంజ్ చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ ప్లేస్ ఒకటి ఉంది. ఈ ఫస్ట్ ప్లేస్ లో ఈ ఎన్ డిఫరెంట్ థింగ్స్ ని ఎన్ని వేస్ గా అరేంజ్ చేయొచ్చు అంటే ఎన్. మరి సెకండ్ ప్లేస్ లో అంటే n-1, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఫిల్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఒకటి మిస్ అయిపోతుంది అంటే n-1. మరి ఇక్కడ ఎన్ని ఉంటాయి, n-2. మరి ఇందులో n-3 ఉంటాయి. ఫైనల్ ఇక్కడ ఎన్ని ఉంటాయి, n-r+1 ఉంటాయండి. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఆర్ ప్లేసెస్ కదా n-r అనుకుంటారు, కానీ ఇక్కడ n-0 తో స్టార్ట్ అవుతుంది. n-0 తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒకటి ఎక్స్ట్రాగా ఉంటుందండి. n-r+1 థింగ్స్ అనేవి ఇక్కడ మనం ఫిల్ చేయొచ్చు లాస్ట్ ప్లేస్ లో. ఇప్పుడు మనకి ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అనేది, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ అనేది అప్లై చేస్తే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, n ఇంటూ n-1, n-2, n-3, n-r+1 ఈ విధంగా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫార్ములాలో మీరు అర్థం చేస్తే ఫ్యాక్టోరియల్ ఉంది. సో దీన్ని కూడా మనం ఎలా కన్వర్ట్ చేయాలి, ఫ్యాక్టోరియల్ గా కన్వర్ట్ చేయాలి. ఫ్యాక్టోరియల్ కన్వర్ట్ చేయాలంటే n తో స్టార్ట్ అయ్యి 1 తో ఎండ్ అవ్వాలండి. కానీ ఇక్కడ ఏంటి ఎండ్ అయింది, n-r+1 తో ఎండ్ అయింది. సో 1 తో ఎండ్ అవ్వాలంటే ఎక్కడి నుంచి ఇంకా మల్టిప్లై చేయాలి మనం, n-r నుంచి 1 వరకు మల్టిప్లై చేయాలి. కాబట్టి ఈ ఇచ్చిన ఏదైతే ఇక్కడ స్టేట్మెంట్ ఉందో దీన్ని మనం n-r నుంచి 1 వరకు మల్టిప్లై చేసి అలాగే డివైడ్ చేద్దాం. n-r, n-r-1 అండ్ సో 3 into 2 into 1 ఇలాగా మల్టిప్లై చేసి ఏం చేస్తున్నాను, నేను డివైడ్ చేస్తున్నాను. సో n నుంచి స్టార్ట్ అయింది 1 తో ఎండ్ అయింది కాబట్టి ఇవి ఏమవుతాయి, ప్రొడక్ట్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. సో ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n ఫ్యాక్టోరియల్. సో దీని ప్లేస్ లో న్యూమరేటర్ ప్లేస్ లో మనం n ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఇప్పుడు డినామినేటర్ చూడండి, n-r నుంచి స్టార్ట్ అయ్యింది 1 తో ఎండ్ అయింది. సో n-r నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇదేమవుతుంది, n-r ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో ఫైనల్ గా npr ని మనం ఎలా రాసుకోవచ్చండి, n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్. ఇక్కడ p అంటే పెర్ముటేషన్స్. సో ద నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ taken r at a time is formula n factorial by n-r factorial. For example 4p3 అనే ఒక వాల్యూ ఇచ్చి మనకి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో 4p3 అంటే npr ఫార్ములా అనేది మనం అప్లై చేయాలి. సో n ప్లేస్ లో ఏముంది, 4 ఉంది, r ప్లేస్ లో 3 ఉంది. సో వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామండి. 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత, 24 డివైడెడ్ బై 4 మైనస్ 3 అంటే ఎంత అండి, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో 24 by 1 నథింగ్ బట్ 24. ఈ విధంగా ఎప్పుడైనా మనకి సమ్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా యూజ్ చేసి ఈ విధంగా చేస్తాము. లేదు వేరేలా కూడా చేయొచ్చు అండి ఈజీగా. ఎలా అంటే ఇప్పుడు ఇదే 4p3 వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా అండి, ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. అది ఎలా అని చెప్తాను. 4p3 మనం ఇప్పుడు ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ ఎంత, నెక్స్ట్ వాల్యూ ఎంత, 4 తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బేస్ లో ఎంత ఉంది, నెంబర్ 3. సో 3 ఉంది కాబట్టి 3 నెంబర్స్ అనేది డిసెండింగ్ ఆర్డర్ లో వెళ్ళాలి. డిక్రీజింగ్ ఆర్డర్ లో మనం 3 నెంబర్స్ అనేది వెళ్ళాలి. అంటే ఇక్కడ 4 ఉంది, 4 తర్వాత నెంబర్ ఏమవుతుంది 3, తర్వాత ఏమవుతుంది 2. ఎన్ని నెంబర్స్ అండి, 3 కాబట్టి 1 2 3 ఇక్కడతో స్టాప్ అయిపోతాము. 4 3 12, 12 2 24. ఈ విధంగా కూడా మనం 4p3 ఇచ్చినా, లేకపోతే 11p5 ఇచ్చినా, 10p2 ఇచ్చినా ఈ విధంగా మనం చేస్తాము. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. np4 by np3 equals to 5. Then find n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో np4 by np3 ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా మనం ఫార్ములా అప్లై చేయవలసిన అవసరం లేదండి. మీకు ఆల్రెడీ చెప్పండి, ఈజీగా మనం డిక్రీజింగ్ ఆర్డర్ లో వెళ్ళొచ్చు. సో ఇక్కడ np4 ఇచ్చాడు. np4 మనం ఎలా రాయొచ్చు అంటే, n నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంత వరకు డిక్రీజ్ అవుతుంది అంటే 4 టర్మ్స్ వరకు డిక్రీజ్ అవుతుంది. సో n తర్వాత ఉన్న వాల్యూ ఏమవుతుంది, డిక్రీజింగ్ వాల్యూ n-1, తర్వాత ఏంటి n-2, తర్వాత n-3. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. డివైడెడ్ బై np3 ని ఎలా రాయొచ్చు, n into n-1 n-2.
ఎందుకంటే 1 2 3 3 ఉంది కాబట్టి 3 నెంబర్స్ మాత్రమే తీసుకున్నాము. ఈక్వల్ టు ఏముంది 5. కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి n నుంచి n-2 వరకు క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఏముంటుంది n-3. n-3 ఈక్వల్స్ టు 5. సో n ఈక్వల్స్ టు -3 ప్లస్ 5, -3 రైట్ సైడ్ వెళ్తే +3 అవుతుంది. 5 + 3 వాల్యూ 8. సో n ఈక్వల్స్ టు 8. ఈ విధంగా మనం అనేది సాల్వ్ చేస్తామండి. సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయకుండా ఎప్పుడంటే మనకి ఆర్ ప్లేస్ లో ఉన్న వాల్యూ తెలిస్తే, ఎందుకంటే ఆర్ ప్లేస్ లో ఉన్న వాల్యూ తెలిస్తే ఎన్ని నెంబర్స్ వరకు డిక్రీజింగ్ అవుతుందో తెలుస్తుంది కాబట్టి ఆర్ ప్లేస్ లో ఉన్న వాల్యూ తెలిస్తే ఈ ప్యాటర్న్ లో వెళ్తాము. ఒకవేళ ఆర్ ప్లేస్ లో ఉన్న వాల్యూ తెలీదు, ఆర్ అని ఇస్తే మాత్రం డెఫినెట్ గా మనం ఫార్ములా అనేది అప్లై చేయాల్సిందే. నెక్స్ట్, ఒకవేళ మనకి ఎప్పుడైనా క్వశ్చన్ ఇలా అడిగారు అనుకోండి, ద నెంబర్ ఆఫ్ 3 లెటర్ వర్డ్ బై యూజింగ్ ద రోజ్. సో బై యూజింగ్ ద వర్డ్ రోజ్ అనే ఒక వర్డ్ ఇచ్చి నెంబర్ ఆఫ్ 3 లెటర్ వర్డ్స్ అనేది ఎన్ని ఫామ్ అవుతాయి అని చెప్పి అడుగుతున్నాడండి. సో లెటర్ ఇచ్చిన వర్డ్ ఏంటంటే 4 లెటర్ వర్డ్. కాబట్టి ఈ 4 లెటర్ వర్డ్ ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం ఎన్ అనుకుందాం. 4 లెటర్ వర్డ్ అంటే ఈ వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయండి, 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ వాల్యూ మనకి ఏమవుతుందంటే 4. సో n వాల్యూ 4, ఎందుకంటే 4 లెటర్స్ మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, 3 లెటర్ వర్డ్ అడుగుతున్నాడు. 3 లెటర్ వర్డ్ అడుగుతున్నాడు కాబట్టి ఆర్ ఏమవుతుందండి 3. ఎందుకంటే 4 లెటర్స్ లో మనం 3 లెటర్స్ మనం సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి కాబట్టి ఆర్ వాల్యూ ఏమవుతుందంటే 3 అవుతుంది. ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ 3 లెటర్ వర్డ్స్, the number of 3 letter words equals to, we know the formula NPR. NPR అంటే number of permutations of n different things taken r at a time. సో ఇక్కడ 4 లెటర్స్ ఇచ్చాడు, 4 లెటర్స్ లో 3 లెటర్స్ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఈ ఫార్ములా మనం యూజ్ చేయొచ్చు. n అంటే ఏంటి 4, r అంటే ఏంటి 3. సో ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుందండి 4p3. 4p3 ఇంకా ఎలా రాయొచ్చు మనం 24. సో నెంబర్ ఆఫ్ 3 లెటర్ వర్డ్స్ ఈస్ 24. ఈ విధంగా మనం ఇచ్చిన సమస్యకి పెర్ముటేషన్ ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఎన్పిఆర్ ప్రాపర్టీస్ అండి. సో ఎన్పిఆర్ ప్రాపర్టీస్ ఏంటో ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ఎన్పిఆర్ ఫార్ములా ఆల్రెడీ మీకు చెప్పేసాను. NP0 ఇచ్చాడు అనుకోండి, ఆ ఎన్పిఆర్ ఫార్ములాలో మనం NP0 తీసుకుంటే దీని వాల్యూ 1 వస్తుందండి. అలాగే NPN తీసుకున్నాం అనుకోండి, n ఫ్యాక్టోరియల్ అనేది వస్తుంది. అలాగే థర్డ్ వన్ NPR డివైడెడ్ బై NPR-1 తీసుకున్నాం అనుకోండి, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రెండు ప్లేస్ లో మనకు వచ్చిన ఆన్సర్ ఏమవుతుందంటే n-r+1 అవుతుంది. అలాగే ఫోర్త్ వన్ NPR మనం ఎలా రాయొచ్చండి, NPR అనే రిజల్ట్ ని ఇలా కూడా రాసుకోవచ్చు మనం, n-1PR ప్లస్ r ఇంటూ n-1PR-1 గా. ఈ విధంగా మనం ఈ 4 ప్రాపర్టీస్ చూడండి, ఈ 4 ప్రాపర్టీస్ ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి మన సమ్స్ లో కూడా యూజ్ అవుతాయి. సో ఈ విధంగా మనం ఎన్పిఆర్ ఫార్ములాస్ యూజ్ చేసుకుని మనం సమ్స్ చేయొచ్చు. సెకండ్ ఫార్ములా ఏంటంటే ద నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైమ్ వెన్ రిపిటేషన్ ఇస్ అలౌడ్. ఇందాక ఫస్ట్ ఫార్ములా వచ్చేసరికి వెన్ రిపిటేషన్ ఇస్ నాట్ అలౌడ్ అండి, కానీ సెకండ్ ఫార్ములా వెన్ రిపిటేషన్ ఇస్ అలౌడ్. సో వెన్ రిపిటేషన్ ఇస్ అలౌడ్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఫార్ములా n పవర్ r. ఎలా అంటే మనం n థింగ్స్ యూజ్ చేసుకొని r ప్లేసెస్ ఫిల్ చేద్దాం. ఇలా మనం r ప్లేసెస్ అనేది ఫిల్ చేద్దాం అనుకుంటున్నామండి. సో ఫస్ట్ ప్లేస్ లో ఎన్ని వేస్ గా మనం అరేంజ్ చేయొచ్చు, n వేస్ గా అరేంజ్ చేయొచ్చు. n థింగ్స్ ఇచ్చాడు కాబట్టి n థింగ్స్ ని మనం ఫస్ట్ ప్లేస్ లో n వేస్ గా అరేంజ్ చేయొచ్చు. మరి సెకండ్ ప్లేస్ లో ఏంటి n-1 వేసా కాదు, ఎందుకంటే ఇక్కడ పెర్ముటేషన్స్ లో రిపిటేషన్ ఇస్ అలౌడ్ అన్నాడు. రిపిటేషన్ అనేది అలౌ కాబట్టి మళ్ళీ n థింగ్స్ అంటే n ని మనం ప్రతి డిజిట్ ని లేదా ప్రతి నెంబర్ ని ప్రతి ఆబ్జెక్ట్ ని ఎన్ని సార్లు అయినా మనం తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మనం కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ సెకండ్ ప్లేస్ లో కూడా మనం n ని ఫిల్ చేయొచ్చు. సో అలాగే థర్డ్ ప్లేస్ లో మళ్ళీ n నెంబర్స్ ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో n. ఇలాగా ప్రతి ప్లేసెస్ లో మనం n డిజిట్స్ లేదా n థింగ్స్ ని ఫిల్ చేయగలం కాబట్టి లాస్ట్ కూడా n. సో ఓవరాల్ గా n అనేది ఎన్ని టైమ్స్ వస్తుందండి, r టైమ్స్ వస్తుంది, ఎందుకంటే r ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి. సో n ఇంటూ n సో 1 up to n, ఎంత వరకు r టైమ్స్ వరకు.
n ఇంటూ n అయితే n స్క్వేర్, n ఇంటూ n ఇంటూ n అయితే n క్యూబ్. అలాగే అప్ టు r టైమ్స్ మల్టిప్లై చేస్తే దీన్ని ఎలా రాయొచ్చు? n పవర్ r, n పవర్ r. సో ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ టేకెన్ r at a time when repetition is allowed ఫార్ములా n పవర్ r. ఈ n పవర్ r ఫార్ములా యూజ్ చేస్తారు రిపిటేషన్ అలౌ అయినప్పుడు. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏంటంటే ఇందాకలాగే మనకి రోజ్ అనే ఒక వర్డ్ ఇచ్చారండి. రోజ్ అనే ఒక వర్డ్ ఇచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతున్నా అంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 3 letter వర్డ్స్ బై యూజింగ్ ద వర్డ్ రోజ్ వెన్ రిపిటేషన్ ఈస్ అలౌడ్ అని చెప్పి అడుగుతున్నాడు. సో ఎప్పుడైతే రిపిటేషన్ ఈస్ అలౌడ్ అంటే n పవర్ r అండి. n అంటే ఇక్కడ 4 letters ఇచ్చాడు, 4 letter వర్డ్ ఇచ్చాడు. r అంటే ఎన్ని లెటర్స్ యూజ్ చేసుకోమంటున్నాడు? మనకి 3 letters యూజ్ చేసుకోమన్నాడు. సో నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ వెన్ రిపిటేషన్ ఈస్ అలౌడ్ ఈస్ n పవర్ r. n అంటే ఏంటి? 4, r అంటే ఏంటి? 3. సో 4 క్యూబ్, 4 క్యూబ్ అంటే 64. సో ఎన్ని లెటర్స్ ఫామ్ చేయొచ్చండి మనం రిపిటేషన్ ఈస్ అలౌడ్ అయితే? 64 letters మనం ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా. సో థర్డ్ వన్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకిన్ ఆల్ ఎట్ ఏ టైమ్. సో అన్ని ఒకేసారి తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్. ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ టేకిన్ ఆల్ ఎట్ ఏ టైమ్ ఈజ్ n ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు వెన్ రిపిటేషన్ ఈస్ నాట్ అలౌడ్, రిపిటేషన్ అనేది నాట్ అలౌడ్ అయినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం n ఫ్యాక్టోరియల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ బై యూజింగ్ ద వర్డ్ రోజ్ అనేది తీసుకుందాం. ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ బై యూజింగ్ ద వర్డ్ రోజ్ అన్నాడండి. సో ఇక్కడ ఎటువంటి మెన్షన్ చేయలేదు 3 letter వర్డా, 3 letter వర్డా, లేకపోతే ఏంటి 2 letter వర్డ్ అంటే ఎటువంటి మెన్షన్ చెయ్యలేదు. కాబట్టి ఇక్కడ రోజ్ అనే వర్డ్ ని టోటల్ గా మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4 letters ఉన్నాయి. సో 4 letters మనం యూజ్ చేసుకోవాలి. సో ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు, ఇలా టైప్ సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఈ టేకెన్ ఆల్ ఎట్ ఏ టైమ్ అనే ఫార్ములా యూజ్ చేస్తాము. ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్. n అంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 4 ఫ్యాక్టోరియల్, నథింగ్ బట్ 24. 4 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ 24. అంటే 24 letters అనేవి మనం 24 వర్డ్స్ అనేది మనం ఫార్మ్ చేయొచ్చు ఈ రోజ్ అనే వర్డ్ యూజ్ చేసుకొని. ఈ విధంగా మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి. ఫోర్త్ వన్ ఏంటంటే ఫార్ములా ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ which PA like, QA like, RA like and rest of them are different is n factorial by P factorial into Q factorial into R factorial. అంటే ఏంటంటే n డిఫరెంట్ థింగ్స్ ఇచ్చినప్పుడు p థింగ్స్ అనేవి ఒకేలాగా ఉండాలి, q థింగ్స్ ఒకేలాగా ఉండాలి, r థింగ్స్ ఒకేలాగా ఉండాలి. రిమైనింగ్ అన్ని 1 time మాత్రమే వచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. ఒకేలాగా ఉండడం అంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా ఒక వర్డ్ ఇచ్చాడు అనుకోండి, మ్యాథమెటిక్స్ కానీ, ఇండిపెండెన్స్ కానీ, లేదా ఇంటర్మీడియట్ కానీ, ఇలాంటి వర్డ్స్ ఇచ్చినప్పుడు సో అందులో మనకి ఏంటంటే రిపీటెడ్ లెటర్స్ వస్తాయి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ తీసుకున్నారండి. ఒకవేళ మనం మ్యాథమెటిక్స్ తీసుకున్నాం, మ్యాథమెటిక్స్ అనే ఒక వర్డ్ తీసుకున్నాను. ఈ మ్యాథమెటిక్స్ లో మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి t 2 times వస్తుంది, t అనేది 2 times వస్తుంది. నెక్స్ట్ అలాగే ఇంక చూడండి ఇంకేదైనా a 2 times వస్తుంది, a అనేది మనకి 2 times వస్తుంది. ఇంకా చూడండి ఇంకేమైనా 2 times వస్తున్నాయా? మనకి m 2 times వస్తుంది, m అనేది మళ్ళీ 2 times వస్తుంది. ఇలాగా ఏవైతే రిపీటెడ్ లెటర్స్ ఉంటాయో ఆ లెటర్స్ మనం ఇలా తీసుకోవాలి. ఎన్ని టైమ్స్ వస్తాయని కూడా రాయాలి. ఇక t 2 times, a 2 times, m 2 times, ఇవన్నీ ఏ లైక్ అంటే ఒకేలాగా ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఏంటి ఫార్ములా అంటే n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ ఇంటూ q ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. అంటే చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ఈ ఫార్ములా ఇది రాసామని చెప్పి 3 లెటర్స్ రిపీట్ అవ్వాలని లేదు. 3 కన్నా ఎక్కువ అవ్వచ్చు లేదా 3 కన్నా తక్కువ అవ్వచ్చు. ఏదైనా సరే ఇదే ఫార్మేట్ లో చేస్తారు. 3 కన్నా తక్కువ 2 letters రిపీట్ అయ్యి 2 letters మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఒక లెటర్ రిపీట్ అయింది అప్పుడు n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ తీసుకుంటాం. లేదు ఎక్కువ రిపీట్ అవుతున్నాయి అప్పుడు n ఫ్యాక్టోరియల్ బై p1 ఫ్యాక్టోరియల్, p2 ఫ్యాక్టోరియల్, p3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ pn ఫ్యాక్టోరియల్ వరకు కూడా మనం తీసుకోవచ్చు. సో జనరల్ గా ఒక ఫార్ములా యూజ్ చేసి మీకు చెప్తున్నానండి. సో రైట్, ఇప్పుడు n అంటే ఏంటంటే టోటల్ లెటర్స్ అండి. టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో n అనేది ఎన్ని లెటర్స్ ఉన్నాయని మనకి 11 letters ఉన్నాయి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేస్, ద నెంబర్ ఆఫ్ వేస్
నెంబర్ ఆఫ్ వేస్ ఏంటి ఫార్ములా ఎన్ ఫ్యాక్టోరియల్. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే 11 ఫ్యాక్టోరియల్. ఏ లెటర్స్ రిపీట్ అవుతాయి, 3 లెటర్స్ రిపీట్ అవుతున్నాయి. సో ఏంటి ఫస్ట్ వాల్యూ 2 టైమ్స్ అంటే 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఏ 2 టైమ్స్ 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఎం 2 టైమ్స్ 2 ఫ్యాక్టోరియల్. ఇంకా ఆన్సర్. సో ఎప్పుడైనా మనకి ఇలాంటి వర్డ్స్ ఇచ్చి సో నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ లేదా నెంబర్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పి అడిగితే సో ఈ విధంగా మనం ఈ ఫార్ములా యూజ్ చేసి చేస్తాము. ఇక్కడ ఎక్సర్సైజ్ 6 లో ఫస్ట్ రోమ్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ NP3 ఈక్వల్స్ టు 1320 ఫైండ్ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. అయితే కరెక్ట్ గా మనం అబ్జర్వ్ చేస్తే అండి NP3 ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే n ఇంటూ n-1 n-2. మీకు ఆల్రెడీ చెప్పాను 3 టర్మ్స్ ఇచ్చారు కాబట్టి డిక్రీజింగ్ ఆర్డర్ లో వెళ్ళాలి మనం. సో n-1 n-3 1 2 3 టర్మ్స్ సరిపోయింది కదండి. అలాగే ఈక్వల్ టు దీన్ని కూడా మనం ఈ విధంగా 3 టర్మ్స్ 3 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ గా ఈ 1320 కూడా రాయాలి. అది కూడా డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉండేలా ఉండాలి. సో ఒకసారి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 132 ని ఎలా రాయొచ్చండి మనం 12 11s are 132. సో 12 ఇంటూ 11 ఇంటూ ఇంకా 0 ఉంది కాబట్టి 10. సో 12 ఇంటూ 11 ఇంటూ 10 గా ఈ నెంబర్ మనం రాసుకోవచ్చు. ఈ రెండు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే n ప్లస్ లో ఏమవుతుంది చూడండి 12 n-1 12 -1 n-2 12 -2 కాబట్టి ఫైనల్ గా కంపేర్ చేస్తే n వాల్యూ ఏమవుతుంది 12. ఇలా మనం ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెకండ్ వన్ చూడండి NP7 ఈక్వల్స్ టు 42 ఇంటూ NP5 అని ఇచ్చాడు. ఇక్కడ కూడా మనకి ఫైండ్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఇచ్చిన దాన్ని రాసుకుంటే యాజ్ ఇట్ ఈస్ గా NP7 ఈక్వల్స్ టు 42 ఇంటూ NP5. ఈ NP5 నేను లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను. NP7 డివైడెడ్ బై NP5 ఈక్వల్స్ టు 42. NP7 ఎలా రాసుకోవచ్చు n ఇంటూ n-1 n-2 n-3 7 టైమ్స్ కదా 6 వరకు వెళ్ళొచ్చు. n-4 n-5 అలాగే n-6 ఓల్ డివైడెడ్ బై NP5 ఎలా రాయొచ్చు n ఇంటూ n-1 n-2 n-3 n-4 వరకు వెళ్ళొచ్చండి. ఈక్వల్స్ టు 42. ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే n నుంచి n-4 వరకు ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఏముంది n-5 ఇంటూ n-6 ఈక్వల్స్ టు 42 ని ఎలా రాయొచ్చు మనం 7 6 are 42. సో సార్ ఎందుకు 7 6 రాయొచ్చు 6 7 కూడా రాయొచ్చు అని అడిగితే ఇక్కడ n-5 అనేది n-6 తో కంపేర్ చేస్తే లార్జెస్ట్ వాల్యూ కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో కూడా ఏముండాలండి లార్జెస్ట్ ఉండాలి కాబట్టి 7 6 are 42 అని చెప్పి రాస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తే n-5 ప్లేస్ లో ఏముంది 7. సో n-5 ఈక్వల్స్ టు 7 దెన్ n ఈక్వల్స్ టు 12. లేదు ఇది తీసుకుంటానంటే n-6 ఈక్వల్స్ టు 6 n వాల్యూ కూడా ఏమవుతుందండి 12. సో ఫైనల్ గా n వాల్యూ ఏమవుతుంది 12. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ n+1 p5 ఈజ్ టు np6 ఈక్వల్స్ టు 2:7 దెన్ ఫైండ్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో గివెన్ రాసుకోండి n+1 p5 ఈజ్ టు అంటే డివైడెడ్ బై np6 ఈక్వల్స్ టు 2/7. ఇప్పుడు n+1 p5 ఎలా రాసుకోవచ్చు మనం n+1 ఇంటూ n ఇంటూ n-1 n-2 n-3 1 2 3 4 5 టైమ్స్ అది సరిపోయింది డివైడెడ్ బై np6 n ఇంటూ n-1 n-2 n-3 n-4 అలాగే n-5 ఈక్వల్స్ టు 2/7. ఇక్కడ చూడండి n నుంచి n-3 వరకు ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ ఏముంది n+1 బై n-4 ఇంటూ n-5 ఈక్వల్స్ టు 2/7. క్రాస్ మల్టిప్లై చేస్తే 7 ఇంటూ n+1 ఈక్వల్స్ టు 2 ఇంటూ n-4 ఇంటూ n-5. సో 7 ఇంటూ n 7n ప్లస్ 7 ఇంటూ 1 7. ఇక్కడ చూడండి 2 ఇంటూ n ఇంటూ n n² -4 ఇంటూ n -4n అలాగే n ఇంటూ -5 -5n -4 ఇంటూ -5 ప్లస్ 20 మల్టిప్లై చేసామండి. సో 7n
ప్లస్ 7 ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎన్ స్క్వేర్ 2n స్క్వేర్ మైనస్ 9 మైనస్ 4 మైనస్ 5 మైనస్ 9 అవుతుంది. 2 ఇంటూ మైనస్ 9 ఏమవుతుందంటే మైనస్ 18n ప్లస్ 2 ఇంటూ 20 40. ఈ 7n ప్లస్ 7 మనం రైట్ సైడ్ పంపిస్తే 2n స్క్వేర్ మైనస్ 8 ఉంది. ఈ 7 రైట్ సైడ్ అయితే మైనస్ 7 అవుతుందండి. మైనస్ 18 మైనస్ 7 మైనస్ 25. సో మైనస్ 25n. అలాగే 7 రైట్ సైడ్ వెళ్తే 40 మైనస్ 7 ఏమవుతుంది 33 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. 2 ఇంటూ 33 అంటే 66. 66 ని మనం ఎలా రాయొచ్చు? 322 రాయొచ్చండి. 322 ఎందుకంటే 22 3 66 22 ప్లస్ 3 ఏమవుతుందంటే 25. సో ఇక్కడ మనకి ఫ్యాక్టరైజేషన్ అడ్జస్ట్ అవుతుంది. సో 2n స్క్వేర్ మైనస్ 25n ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే మైనస్ 22n అలాగే మైనస్ 3n గా రాసుకోవచ్చు. ప్లస్ 33 ఈక్వల్స్ టు 0. ఇక్కడ కామన్ ఏంటి? 2n కామన్. 2n కామన్ తీస్తే రిమైనింగ్ n మైనస్ ఇక్కడ 11 ఉంటుంది. ఈ రెండిట్లో మైనస్ 3 కామన్ తీస్తే n మైనస్ 11 ఈక్వల్స్ టు 0. ఈ రెండిట్లో మళ్ళీ కామన్ ఏంటంటే n మైనస్ 11. n మైనస్ 11 కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుంది? ఇక్కడ మనకి 2n మైనస్ 3. 2n మైనస్ 3 ఈక్వల్స్ టు 0. సో either n ఈక్వల్స్ టు 11 లేదా n ఈక్వల్స్ టు 3/2. n ఎప్పుడు మనకి పాజిటివ్ ఇంటీజర్ అవ్వాలి, ఫ్రాక్షన్ లో కూడా ఉండకూడదు కాబట్టి సో ఇది రాంగ్ అండి. ఓన్లీ n ఏమవుతుంది మనకి 11. ఇది కరెక్ట్. ఆన్సర్ ఈజ్ n ఈక్వల్స్ టు 11. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడంటే if 12p5 plus 5 into 12p4 equals to 13pr అయితే r వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. కరెక్ట్ గా దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే గివెన్ రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ 12p5 అండి ప్లస్ 5 into 12p4 ఈక్వల్స్ టు 13pr. ఇది ఫార్ములా ఎలా ఉందంటే చూడండి, npr ఈక్వల్స్ టు n మైనస్ 1pr ప్లస్ r ఇంటూ n మైనస్ 1pr మైనస్ 1. ఈ ఫార్ములా ఆల్రెడీ మీకు రిజల్ట్స్ చెప్పానండి. సో ఈ రెండు కంపేర్ చేయండి, ఒకేలా ఉన్నాయి కాబట్టి ఈ రెండు చూడండి. npr ప్లేస్ లో 13pr ఉంది, n మైనస్ 1pr ప్లేస్ లో 12p5 ఉంది, అలాగే r ప్లస్ లో 5 ఉంది. కాబట్టి ఈ రెండు కంపేర్ చేస్తే r ఏమవుతుందని మనకి 5 అవుతుంది. సో డైరెక్ట్ గా ఈ ఫార్ములా రాసేసి మీరు r ఈక్వల్స్ టు 5 అని చెప్పి రాసేయండి. అంతే ఆన్సర్. ఇది 2 మార్క్స్ అనేది ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫిఫ్త్ క్వశ్చన్, ఇఫ్ 18pr మైనస్ 1 ఈస్ టు 17pr మైనస్ 1 ఈస్ టు ఇచ్చాడు కాబట్టి మనకి గివెన్ 18pr మైనస్ 1 డివైడెడ్ బై 17pr మైనస్ 1 అని రాసుకోవచ్చండి. ఈక్వల్స్ టు 9:7 అంటే 9/7 గా రాసుకోవచ్చు. ఇక్కడ మనకి r లో ఉందండి బేస్. సో r లో ఉంది కూడా r వాల్యూ మనకి తెలియదు కాబట్టి సో డెఫినెట్ గా మనం ఫార్ములా అనేది అప్లై చేయాలి. సో npr ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. n ప్లేస్ ఏముందండి 18. సో n ఫ్యాక్టోరియల్ అంటే 18 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r 18 మైనస్ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ all డివైడెడ్ బై ఇక్కడ కూడా చూడండి npr ఫార్ములా ఉంది కాబట్టి n ఫ్యాక్టోరియల్ అంటే 17 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 17 మైనస్ r ప్లస్ ఏముంది r మైనస్ 1 all ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 9/7. నెక్స్ట్ అండి 18 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 18 మైనస్ ఇంటూ r మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో ఇక్కడ ప్లస్ 1 ఉంటుంది, ఇక్కడ 18 ప్లస్ 1 ఎంత అండి 19 మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇది రెసిప్రోకల్ అయితే చూడండి, దీన్ని రెసిప్రోకల్ చేస్తే మల్టిప్లై అవుతుంది. ఎలా అంటే డినామినేటర్ అనేది మల్టిప్లై అవుతుంది. 17 మైనస్ ఇంటూ r మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో 17 ప్లస్ 1 ఏమవుతుంది 18 మైనస్ r ఫ్యాక్టోరియల్ all డివైడెడ్ బై 17 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 9/7. నెక్స్ట్ అండి ఇప్పుడు ఇక్కడ చూడండి 18 ఫ్యాక్టోరియల్ ఉంది. మీకు ఆల్రెడీ ఫ్యాక్టోరియల్ అని చెప్పాను, మనకి నచ్చిన వాల్యూ దగ్గర స్టాప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 17 ఫ్యాక్టోరియల్ దగ్గర స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ లో 17 ఫ్యాక్టోరియల్ ఉంది. సో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. సో 18 ఫ్యాక్టోరియల్ మనం ఎలా రాసుకోవచ్చు? 18 ఇంటూ 17 ఫ్యాక్టోరియల్ గా రాయొచ్చు all డివైడెడ్ బై
19 మైనస్ ఆర్, ఇది కూడా చూడండి 19 మైనస్ ఆర్. నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది, ఒక వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అంటే 19 లో 1 డిక్రీజ్ అయితే ఏమవుతుంది, 18 అవుతుంది. కాబట్టి ఈ 19 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ మనం 19 మైనస్ ఆర్ ఇంటూ 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ గా రాసుకుంటున్నామండి. నెక్స్ట్ ఇంటూ 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 17 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 9/7. ఈ 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అలాగే 17 ఫ్యాక్టోరియల్స్ కూడా ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ ఏముంటాయి, 18/19 మైనస్ ఆర్. క్రాస్ మల్టిప్లై చేస్తే 18 ఇంటూ 7, 18 ఇంటూ 7 ఈక్వల్స్ టు 9 ఇంటూ 19 మైనస్ ఆర్. 9 1s are 9 2s are 18 అండి. 2 7s are 14 ఈక్వల్స్ టు 19 మైనస్ ఆర్. ఈ మైనస్ ఆర్ లెఫ్ట్ సైడ్, ఈ 14 రైట్ సైడ్ పంపిస్తే ఆర్ ఈక్వల్స్ టు 19 మైనస్ 14. సో ఆర్ ఈక్వల్స్ టు 5. ఆర్ వాల్యూ ఏమవుతుంది, 5 అవుతుంది. ఈ విధంగా మనం ఈ ఫిఫ్త్ సమ్ అనేది సాల్వ్ చేయొచ్చు. చూసారు కదండి, ఇంతవరకు చెప్పుకున్న కాన్సెప్ట్ కానీ లేకపోతే అలాగే ఈ 5 సమ్స్ కానీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో అలాగే రిమైనింగ్ సమ్స్ తో మళ్ళీ కలుద్దాం, మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.